అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు? ఆయన చేసే కార్యములేంటి? నేటి సంఘములో పరిశుద్ధాత్మ యొక్క ఉపయోగములు ఏంటి? పరిశుద్ధాత్మ దేవునిని మనం ఎలాగ పొందుకోగలము? పరిశుద్ధాత్మ దేవుని వరాలు అంటే ఏంటి అనే విషయాలను మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో పూర్తిగా చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. త్రియేక దేవుడు మన దేవుడు. తండ్రిగా ఉండగలడు, కుమారునిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మునిగా ఉన్నాడు. చూడండి, దేవుడు ఆదిలో మరి భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచూ ఉండెను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మునిగా సృష్టిని కలగజేసినట్లుగా మనం చూస్తాం. వాక్కు అనగా వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు. కాబట్టి మన దేవుడు త్రియేక దేవునిగా ఉన్నాడు. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన కాలంలో దేవుని కార్యములు జరిగించడానికి కొంతమందిని బలపరిచినట్లుగా మనం చూస్తాం. సమూయేలును, సౌలును, దావీదును మరియు చాలా మంది ప్రవక్తలను అభిషేకించినట్లుగా చూస్తాం. వారందరూ ఆ కాలంలో దేవుని కార్యములు జరిగించారు పరిశుద్ధాత్మ వలన. అయితే యెషయా గ్రంథంలో వ్రాయబడినట్లు అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదనని పరిశుద్ధాత్మ గురించి వ్రాయబడి ఉంది. కాబట్టి కొత్త నిబంధన కాలంలో ప్రతి ఒక్కరికి దేవుడు తన కృపచేత పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మను దూషించు వారికి పాప క్షమాపణ లేదని వ్రాయబడి ఉంది. అయితే చూడండి, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మము పొందిన వెంటనే ఆత్మ పావురము రూపంలో ఆయన మీద వ్రాలగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక స్వరము వినబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచే దేవుడు. చూడండి, అపోస్తలులు మరి మేడగదిలో 120 మంది దేవుని పరిశుద్ధాత్మ కొరకు కనబెట్టినప్పుడు వారు దేవుని ఆత్మ చేత నింపబడి ఉన్నారు. అగ్ని నాలికలు విభాగింపబడి వారి మీద వ్రాలగా వారు అన్య భాషలతో దేవునిని స్తుతించినట్లుగా చూస్తాం. అయితే అన్య భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్ల మనము ఎలాగ గుర్తించగలము అనే వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, కొరింథీ పత్రికలో ఉన్నది, దేవుని ఆత్మవరములు నానా విధములుగా ఉన్నవి. అయితే అవన్నీ కూడా ఆత్మ ఒక్కడే అనేకులకు తన చిత్త ప్రకారము పంచి ఇచ్చుచున్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే ఆత్మవరాలు ఏంటి? ప్రేమ. ఆత్మవరాలు ఏంటి అనగా జ్ఞానవాక్యము, విశ్వాసము మరియు స్వస్థపరచు వరము, అద్భుత కార్యములు చేయు శక్తి, ఆత్మల వివేచన, భాషల అర్థము, భాషలు మాట్లాడుటయు, ఇవన్నీ కూడా మరి పరిశుద్ధాత్మ వరములు. అయితే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరమును ఇచ్చి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ ఉన్నట్లు కాదు, ప్రవచించినప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నట్లే, అద్భుత కార్యములు చేసినప్పుడు, స్వస్థత కార్యములు చేసినప్పుడు కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నట్లే, జ్ఞానవాక్యము చెప్పిన వారికి కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, బుద్ధివాక్యము కలిగి ఉన్న వారి ఎడల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడే వీరందరికీ మరి విశ్వాసము కలిగి ఉండటం కూడా పరిశుద్ధాత్మ కార్యమే. కాబట్టి ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడని మనము చెప్పకూడదు. అయితే సంఘములో భాషలు మాట్లాడొచ్చా అంటే, సంఘములో భాషలు మాట్లాడేటప్పుడు 2 లేక 3 మాత్రమే సంఘమంతటిలో భాషలు మాట్లాడాలి. ఒక్కరు అర్థం చెప్పాలి. అప్పుడు అర్థం చెప్పేవారు లేనప్పుడు సంఘములో మౌనంగా ఉండమని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కావాలంటే మీరు చదువుకోండి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 27వ వచనంలో ఆ మాటలు ఉంటాయి. కాబట్టి
ప్రవచించేవారు ఎక్కువగా ప్రవచించినట్లు దేవుని వరమును కలిగి ఉండమని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అయితే భాషలు మాట్లాడేటప్పుడు అర్థం చెప్తేనే గాని సంఘములో మాట్లాడకూడదు. చూడండి, పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాదు. కాబట్టి మనము ఏది చేసినా మర్యాదగా మనము ప్రవర్తించాలి. ఒకవేళ సంఘములో అందరూ కూడా భాషలు మాట్లాడుతూ ఉంటే ఒక అవిశ్వాసి లోపలికి వచ్చాడనుకోండి, వాడు అనుకుంటారంట, వీరు వెర్రి మాటలాడుకొనుచున్నారని అనుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయిన వాడు ఆ వాక్యాన్ని బట్టి నేను పాపినని గ్రహించుకుని తన్ను తాను విమర్శించుకుని మరి ఆ పాపమును విడిచిపెట్టి దేవుని వైపుకు తిరుగుతాడు. కాబట్టి మీరు భాషలు మాట్లాడట కంటే ప్రవచించడానికి ఎక్కువగా కలిగి ఉండేటట్లు దేవుని వరమును కలిగి ఉండండి, ప్రార్థించండి అని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. కాబట్టి అలాగని భాషలు మాట్లాడకూడదు అంటే నీవు దేవునితో నీకు నీవు మాట్లాడుకోవచ్చని దేవుని వాక్యము తెలియజేస్తుంది. భాషలు మాట్లాడేవారు కూడా దానికి అర్థం చెప్పే వరము కలిగి ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇదంతా కూడా సంఘపు క్షేమాభివృద్ధికి కలుగజేస్తూ ఉన్నాడు. ఆమేన్.